అస్తమాను పుట్టింటి గొప్పలు చెప్పే పిల్లల్ని కంట్రోల్ చేయాలంటే మీ పుట్టింటి నుంచి అవి తీసుకురా ఇవి తీసుకురా అని మీ వాళ్ళు గొప్పవాళ్ళు కదా అని అనండి. దెబ్బకి పుట్టింటి గొప్పలు బంద్. అందరూ సలహాలు ఇచ్చేవాళ్ళు, నేను చెప్పేది ఒక్కళ్ళు పట్టించుకోవట్లేదు. ఇవాళ రాని మొగుడు ఆఫీస్కి వెళ్ళి ఉంటాడు. ఎలాగైనా సరే ఈ ఆంటీని పడేయాల్సిందే. ఈయనేంటి నాలాగా గోడ దూకడానికి ట్రై చేస్తున్నా ఏంటి? ఏం సార్ అపార్ట్మెంట్స్ వెనకాలకు వచ్చి ఆలోచిస్తున్నారు? నిన్నింట్లోంచి బయటికి ఎలాగంటే ఎలా అని. అది మీరు రెగ్యులర్ గా వేసే ప్లానే సార్, కానీ ఒక్కసారి కూడా సక్సెస్ కాలేదు. రేయ్ నన్ను రెచ్చగొట్టకు, ఇక్కడ తన్నేననుకో వెళ్ళి మీ ఊళ్ళో పడతావు. అదంతా తర్వాత, ముందు మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. నీకెందుకురా, వెళ్ళి పని చూసుకో. ఉంటే కదా సార్ చూసుకోవడానికి, పని లేదు పెళ్ళం కూడా లేదు. నాకు ఓపిక కూడా లేదు, పోరా. నాకు అర్థమైంది సార్, ఆంధ్రగాడు మీ మందు మొత్తం తాగేసి ఉంటాడు. బాధపడకండి, డబ్బులు ఏంటి తీసుకొస్తా. దేవుడా, వీడిని చంపకుండా నిగ్రహించుకునే శక్తి నాకు ఇవ్వు స్వామి. సార్ విషయం ఏంటో చెప్పండి, అప్పటి వరకు మిమ్మల్ని వదలను. సరే చెప్తాను. సుబ్బు బామ్మకి నేనంటే ఇష్టం లేదు, ఆవిడ నన్ను అపార్థం చేసుకుంటుంది. అవును సార్, మీరు నీచ నికృష్టులు అని ఆమె అభిప్రాయం సార్. చంపేస్తావు. ఆ మాట నేను అనట్లేదు సార్, బామ్మ అంటుంది. ఆవిడంటే మాత్రం నువ్వు ఎందుకు విన్నావురా? బామ్మ నోట బంగారు మాట అని చెప్పారు కదా సార్. ఇంత మీ ప్రాబ్లం ఏంటి చెప్పండి. ఇంతసేపు నేను చెప్పింది నా ప్రాబ్లమేరా, బామ్మ నన్ను అర్థం చేసుకోవట్లేదు. మీరు మరీ విడ్డూరం సార్, ఎవరైనా కన్నపిల్లి అర్థం చేసుకోలేదంటే ఓకే, బామ్మ అర్థం చేసుకోవట్లేదని బాధపడతారేంటండి బాబా. ఒరేయ్ అసలే మండుతుంది, నువ్వు పెట్రోల్ పైకి. ఇందులో బాధపడడానికి ఏమో సార్, నేను వెళ్ళి మా సార్ చాలా మంచోడని చెప్పేస్తాను, ఆమె అభిప్రాయం మార్చుకుంటుంది. నువ్వే పెద్ద నువ్వు చెప్తే ఆవిడ మార్చుకుంటుందా? సార్ కొన్ని విషయాలు నాలాంటి విధులు చెప్తేనే నమ్ముతారు. అది నిజమే అనుకో, కానీ నేను నిన్ను నమ్మలేకపోతున్నాను. అలాగే అంటుండండి, బామ్మ సుబ్బుతో ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోతుంది. అంతేనంటావా? నాకు ఒక్క అవకాశం ఇచ్చి చూడండి, నేనేంటో నిరూపించుకుంటా. సర్లే, ఒక్కోసారి దేవుడి కంటే నిజాలు కూడా సాయం చేస్తుంటాయి. వెళ్ళు. ఆనందం బాబోయ్. వెళ్ళు, ఆల్ ద బెస్ట్. కాజల్ కాజల్, ఏంటా కాలుగల్ల పందిలాగా రుస్తున్నావు? లోపలేం చేస్తున్నా కాజల్? రామాయణం చదువుతున్నావా? కాదురా, పవన్ కళ్యాణ్ డాన్సులు చూస్తున్నాను. నీతో మాట్లాడలేం కాజల్. కాజలా? సర్లే, అసలు ఎందుకు వచ్చావో చెప్పు. నీకు ఇప్పుడు కొన్ని నిజాలు చెప్పాలి. ఏంట్రా అదేవతో సినిమా వాళ్ళ గురించి అన్ని నిజాలన్నీ చెప్పేస్తుంది, అలాంటి నిజాలు తీసుకొచ్చావా? నువ్వు చాలా లేటెస్ట్ గా ఉన్నావు కాజల్. ఎందుకు వచ్చావు, ఏం మాట్లాడతావు? అసలు విషయం చెప్పాడవరా? ముందు వచ్చిన విషయం ఏమిటో చెప్పు. ఏం లేదు కాజల్, నువ్వు మా భాస్కర్ సార్ని అపార్థం చేసుకున్నావు. వాడేమన్నా నా మూడేంట్రా అర్థం చేసుకుని కాపురం చేయడానికి? ఈ ముసలానికి ఇంకా పులుపు దక్కలేదు. అయ్యో కాజల్, నేను చెప్పేది విను. మా భాస్కర్ గారు చాలా మంచోళ్ళు. మా భాస్కర్ గారికి మీ సుబ్బు అంటే చాలా ఇష్టం. పిండా కూడా మగాడికి మగాడంటే ఇష్టం ఏంట్రా మూదనష్టపోడా? అయ్యో ఆ ఇష్టం వేరు కాజల్. ఒరే చెకోడిగా, నువ్వు అసలు ఏం చెప్పాలనుకుంటున్నావో సూడిగా చెప్పాడు. మా భాస్కర్ గారికి మీ సుబ్బు అంటే చాలా ఇష్టం, అందుకే ప్రతి శనివారం రాత్రి ఈ ఫ్లాట్ లోనే గడుపుతారు. ఏంటి రాత్రా? అంతేకాదు కాజల్, సుబ్బు దగ్గర అద్దె కూడా తీసుకోడు. ఏంటి అద్దె కూడా తీసుకోడా? అద్దెంటే కరెంట్ బిల్ వాటర్ బిల్ కూడా తీసుకోడు. ఎందుకలాగా? చెప్పాను కదా, ఇష్టం. తన తాగుతున్నా సుబ్బు మాత్రం తాగమని ఇబ్బంది పెట్టాడు. ఇంకా ఈ అపార్ట్మెంట్ లో సుబ్బుకి అమ్మాయిల దగ్గర చాలా క్రేజ్ ఉంది, కానీ ఒక్క అమ్మాయిని కూడా సుబ్బు దగ్గరికి మా సార్ రానియడు. అంటే వాడికి ఇంకా పెళ్లి కానివరా ఏంట్రా మీరు? కాదు, ఈ ఇంట్లో ఉన్నంత కాలం సుబ్బుకి పెళ్లి కాదు. ఒకవేళ ఇల్లు ఖాళీ చేసేస్తే? భాస్కర్ గారు చేయనియరు కదా. ఎందుకలాగా? ఇల్లు ఖాళీ చేయకుండా ఆయన బోడాయించుకున్నారు కదా. దుర్మార్గులారా, మా ముసలయ్య మీద ఇంత పాపిస్తే ప్లాన్ వేస్తారా మీరు? మా సార్కి మీ సుబ్బు అంటే ఎంత ఇష్టమో చెప్తుంటే మాత్రమే గోల్ అంటే చచ్చినోడా పదవా, వాళ్ళ దగ్గరే నీ సంగతి అబ్బాసి గారి సంగతి తెలుస్తాను. బాబోయ్, ఈ జోడి గారు చింపి చాట చేశాడు.
చెగోడిగాడు కొంప ముంచి కొల్లేరు చేశాడు. ఈ సుబ్బు బామ్మకి నా మీద ఉన్న కొద్దిపాటి మంచి అభిప్రాయం కూడా పోయింది. ఛ! మా అమ్మా నాన్నకి సుబ్బు మీద సరైన ఒపీనియనే లేదు. బావ దమ్ము కొడుతున్నాడంటే దిగులుగా ఉన్నట్టే లెక్క. ఎందుకు బావ దిగులుగా ఉన్నావు? ఏం లేదులే పద్దు. అవును, నువ్వు అప్పుడేంటి తగలడం ఏంటి? అట్లనే అయిపోయినాయా? అత్తయ్య చెకోడీలు గవ్వలు చేస్తున్నారని తెలిసింది, వెళ్ళి చూద్దామని వచ్చాను. చూస్తావు, సాయం మాత్రం చేయు. ఎలా? ముందు నువ్వెందుకు డల్గా ఉన్నావో చెప్పు. ఏం చెప్పాలి పొద్దు? సుబ్బు అంటే మా అమ్మ నాన్నకి ఇష్టం లేదు. వాడి చేత ఇల్లు ఖాళీ చేద్దామని చూస్తున్నారు. నీకు ఇష్టం లేదని చెప్పు. చెప్పినా వినడం లేదు పొద్దు. వాళ్ళకి సుబ్బు ఎంత మంచోడో తెలియట్లేదు. అప్పుడు సుబ్బు ఎంత మంచోడో నువ్వే చెప్పు. ఆయనే ఉంటే బోడుగుండెందుకని నేను చెప్తే వినే పని అయితే ఇంకా బెంగెందుకే? సరే అయితే సుబ్బు మంచి బాలుడని నేను అత్తయ్యకి మావికి చెప్తాను. నిజంగానా పొద్దు? నిజంగా బావా, కానీ ఇందులో చాలా రిస్క్ ఉంది. రిస్కా? ఏంటది? అక్కకి నేను శత్రువునైపోతాను. అప్పటి నుంచి నాకు తినడానికి ఏమి పెట్టదు. ఓసి నీ తిండి అవ్వ తగలయ్యా. నీకేం కావాలో నేను తెస్తానులేవే. నిజంగానా? ఆ, అయితే 5 కేజీల బూందీ, 2 కేజీల మైసూరు పాకు, 2 కేజీల కారపూస, ఇంకా మనం ఏమన్నా సంతర్పణ చేస్తున్నావా? కాదు బావా, ఇవన్నీ నాకే. ఓహో, సంవత్సరానికి సరిపడా ఒకేసారి చెప్పావా? సంవత్సరం దాకా ఎందుకు బాబా, 2 రోజుల్లో తినేస్తానుగా. ఇంకా చాలు, లిస్ట్ చదవం. అక్కడ నువ్వు చేసే పెర్ఫార్మెన్స్ ని బట్టి నీకేం తేవాలో నేను డిసైడ్ చేస్తాను. చూస్తావు కదా బాబా, అదే కొట్టిస్తాను. వెళ్ళు. బా ఖర్జూర పళ్ళు కూడా తీసుకొస్తావుగా. ఏ పండు కావాలన్నా నేనే ఇస్తానే. ముందు నువ్వు వెళ్ళి చెప్పిన పెంచి వెళ్ళు. మావయ్య, అత్తయ్య, బావ చెప్పు. కూర్చో, రావే కూర్చో. ఇలా చెంగలు పుచ్చే ఎప్పుడు ఎడుతుందో ఎప్పుడు నవ్వుతుందో కూడా తెలియదు దీనికి. మావయ్య, నీకు విషయం చెప్పాలి. చెప్పు. ఆ చెగోడిగాడు కొంప ముంచేశాడు. ఇప్పుడు ఇదేం చేస్తుందో? ఏంటని చెప్పేది? మరి ఏ పిల్లలైనా కొట్టావా? ఛీ, నేను ఇప్పుడు చిన్న పిల్లలతో ఆడడం మానేశాను. ఇప్పుడు ఎక్కువగా సుబ్బుతోనే ఉంటున్నాను. వాడితో నువ్వు ఉండడం ఏమిటే? తను చాలా మంచోడత్తా, నేనంటే చాలా ఇష్టపడతాడు. ఏంటే నువ్వంటే వాడు ఇష్టపడేది? నీకు తెలియదు మామయ్య, బావ నా కోసం ఏమీ తేడు, కానీ సుబ్బు అన్నీ తెస్తాడు. నీకోసం అన్ని వాడు దాటమంటే? అబ్బా మావయ్య, నీకేం తెలీదు. రోజు సుబ్బు ఆఫీస్ నుండి ఇంటికి వస్తాడా, నేను తన దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్తాను. ఎందుకు అంత పరిగెట్టుకెళ్తాం? నేను వెళ్ళగానే సుబ్బు నాకు ఒకటి చూపిస్తాడు. చూపిస్తాడా? ఏమే, ఇది మామూలుగా మాట్లాడుతుందా, పులి బట్టలు లేపేసి వచ్చి మాట్లాడుతుందా? అర్థం కావట్లేదు. ఉండండి, ఏదో కొంప ముంచేటట్టుగా ఉంది. ఏమే పద్దు, నీకు వాడు ఏం చూపించాడు, నువ్వేం చూసావే? తన ఆఫీస్ బ్యాగ్ జిప్ తీసి లోపలుండే మర్మరాలుండలు చూపిస్తాడు. అమ్మయ్యా, నెత్తి మీద పాలు వచ్చేవే బాబు. తాతయ్య, ఆ, నా సుబ్బు చాక్లెట్ ఇచ్చాడు. చిన్నపిల్లాడు కదరా, అందుకే ఇచ్చుంటాడు. తాతయ్య, వాళ్ళందరూ ఎప్పుడు వెళ్ళిపోతున్నామని అడిగాడు. నేను చెప్పాను, చాక్లెట్ ఇచ్చాడు. సెలవులు అయ్యాక వెళ్తామని చెప్పావా? అలా చెప్తే ఇంటిస్తాడమ్మమ్మ. రేపు వెళ్ళిపోతున్నామని చెప్పాను, చాక్లెట్ ఇచ్చాడు. ఓర్ని, నీకు కూడా బతకడం తెలిసిపోయిందిరా. అంతేకాదు, పట్టు ఉందని అడిగాడు. ఎందుకు? నీకు కూడా 2 ఉండలు తెచ్చాడంట. అవును. ఇదేంటే పంజీలోంచి ఎగిరిపోయి ఎగిరిపోతుంది? కాదండి, అన్నదానం చేస్తున్నారంటే ముష్టిది పరిగెత్తినట్టుగా పరిగెత్తింది. ఏంటని అనేది? నీకు ఇంకా అర్థం కాలేదా? ఆ సుబ్బుగాడు దీనికి తిండి చూపించి వల్ల వేసుకుంటున్నాడు. నాకు అలాగే అనిపిస్తుంది. నాకు కూడా అలాగే అనిపిస్తుంది తాతయ్య. ముందు అర్జెంట్ గా సుబ్బుగా నీళ్ళు ఖాళీ చేయించాలి. రారాజు, నీకోసమే చూస్తున్నాను. ఏం పాపం అంత ప్రేమ? అది కాదు రాజ్యం, నీతో ఒక విషయం మాట్లాడాలి. మాట్లాడుతురు గాని ఏంటో, సుబ్బు బామ్మ వచ్చినప్పటి నుంచి మీకు మనశ్శాంతి తక్కువైనట్టుంది. అవును రాజ్యం, పెళ్లి అని చంపేస్తుంది. ఆవిడ ఆరాటపడేది నీ పెళ్లి గురించి కాదు, ఆవిడ మనవడి పెళ్లి గురించి. అదే, ఆ పెళ్లి నాకు ఇష్టం లేదు. నువ్వు నన్ను సపోర్ట్ చెయ్యి. చెయ్యనంగానే చేయడానికి ఇదేమైనా సేమి అవమానా? సపోర్ట్ ఆలోచించాలి. ఏంటి ఆలోచించేది? నేను నీ మొగుడిని. ఆహా, ఆ విషయం నన్ను రబ్బర్ మూతి బొచ్చు కుక్కు పిల్ల అన్నప్పుడు గుర్తులేదా? ఏదో పెళ్ళం కదా అని చదువుకొద్ది అన్నానులే, సరదాగా తీసుకో. నేను సీరియస్ గా తీసుకున్నా. అంటే ఏంటి? ఇప్పుడు సపోర్ట్ చేయవా? చేస్తాను. సపోర్ట్ కాదు, సత్యాగ్రహం. రాజ్యం, నేను ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఇంకా ఇబ్బంది పెట్టకూడదు. కావాలంటే చీర కొనిస్తా. చీరతోటి మల్లె పూలతోటి మమ్మల్ని మీరు మాయ చేయలేరు.
పోనీ ఏం కావాలో చెప్పు, వెంటనే తెచ్చిస్తా. భర్త రాజీకొచ్చి కొనిచ్చే 3 అంతస్తుల మేడ కన్నా ప్రేమగా కొనిచ్చే మోరడు మల్లెపూలే ఎక్కువ మాకు. రాజ్యం అటో ఇటో ఇటో ఒకవైపు మాట్లాడవే, రెండు పక్కల నువ్వే మాట్లాడేస్తావేంటి? నేను నీకు ఎన్నిసార్లు సపోర్ట్ చేయలేదు చెప్పు. అబ్బా, ఊరికేమైనా చేశారా? ఫోన్లే పిచ్చిదని నన్ను ఏమైనా వదిలేసారా? ఎన్నెన్ని మాటలన్నారు, ఎన్నెన్ని పనులు చేయించుకున్నారు. ఇంతకాలం నాకు గొప్ప అవకాశం వచ్చింది, దీన్ని అస్సలు వదులుకోను. పగ తీర్చుకోవడానికి ఇది టైం కాదే. నాకు ఇంకో టైం రాదండి, వస్తా. దీనికి పిచ్చి లేనప్పుడు నన్ను తన మొగుడు అనుకుంటుంది, పిచ్చేస్తే తనే నా మొగుడు అనుకుంటుంది. చెప్పా పెట్టకుండా కంప్యూటర్కు వైరస్ పెట్టినట్టు ఈ బామ్మ ఎలా వచ్చిందో, సుబ్బుకి పెళ్లి చేస్తానని ఎందుకు పట్టుబడుతుందో. ఏంటి సార్ అంతగా ఆలోచిస్తున్నారు? ఏం లేదు సుబ్బు, నీ గురించి. ఈ బామ్మ నీకు పెళ్లి చేసేస్తాను, ఆవిడికి మా వాళ్ళంతా వంతపడుతున్నారు. అవును సార్, నా అమ్మాయి సార్ చాలా పట్టుదలగా ఉంది. అయినా నీ పెళ్లి చేయడం కోసం ఆవిడకి ఎందుకు అంత పట్టుదలా? భలేవారే సార్, నా పెళ్లి చూడాలని, నా పిల్లలతో ఆడుకోవాలని, ఆ తర్వాత హాయిగా కళ్ళు మొయ్యాలని ఆవిడకి మాత్రం ఉండదా సార్? కావాలంటే ఆ చివరికి తీసుకెళ్లి ముందేసుకోమను, ఆవిడ హాయిగా కళ్ళు మూయడానికి మనందరం సాయం చేద్దాం. ఏం మాట్లాడుతున్నారు సార్? ఎంతైనా ఆమె మా బామ్మ. ఎంత బామ్మైనా ఇలా బలవంతం చేయడం కరెక్ట్ గా సుబ్బు. సార్, నేను ఒక డిసిషన్కి వచ్చాను. ఏంటది సుబ్బు? మీ బామ్మని తీసుకెళ్లి ముంబైలో వదిలేసి వచ్చేస్తావా? కాదు సార్, నేను పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను. సుబ్బు, సుబ్బు, ఎంత మాట అన్నావు సుబ్బు. నువ్వు పెళ్లి చేసుకుంటే నా గతేం కాదు. ఏంటి సార్ మీరు ఇలా మాట్లాడుతుంటే అందరూ మన ఇద్దరిని అనుమానిస్తారు. నువ్వు ఇలా ముట్టుకుంటే ఇంకా ఎక్కువ అనుమానిస్తారు. నువ్వు కూడా అలా అంటే ఎలా సుబ్బు? బ్యాచులర్ గా బతకడం నా కళ, అది నీ వల్ల తీరుతుందన్న ఆశ. సార్, నా మాట వినండి. నేను పెళ్లి చేసుకున్న తర్వాత కూడా మీ ఇంట్లోనే ఉంటా. అప్పుడు మేడం గారు కూడా అడ్డు చెప్పరు. పెళ్ళైన నువ్వు నాకెందుకు సుబ్బు? సరే సార్, అలా అయితే మీరు ఇంకో బ్రహ్మచారిని చూసుకోండి, నేను ఇంకో ఫ్లాట్ చూసుకొని వెళ్ళిపోతా. నీలాంటి వెర్రి పుష్పం నాకు ఇంకొకటి దొరకడు. అదే, నాకు పెళ్లి కాని సుబ్బు కావాలి, అదే బ్యాచులర్ సుబ్బు కావాలి. ఏం చేయమంటారు సార్? మీరు చూస్తే ఇలా, మా బామ్మని చూస్తే అలా, మధ్యలో నేను ఎందుకు ఇలా? అప్పుడప్పుడు ఆమె పోరు పడలేక హ్యూమన్ రైట్స్ కమిషన్ కి అప్పీల్ చేద్దామని కూడా అనిపిస్తుంది సార్. అదేంటి సుబ్బు? మానవ హక్కుల సంఘం సార్. అవును, నువ్వు బేజరివి కదా. పెళ్లి చేసుకోవడం చేసుకోకపోవడం నీ ఇష్టం. నిన్నిలా ఇబ్బంది పెడుతున్నారని రిపోర్ట్ ఇస్తే అందరికీ నోటీసులు వెళ్తాయి. సుబ్బు, ఇక మనం దేనికి జడవక్కర్లేదు సుబ్బు. ఈ సమస్య ఇక సాల్వ్ అయిపోతుంది. ఎలా సార్? మిగిలిన కథ బుల్లితెరపై చూడు. ఏంటి బంగారం, ఈ మధ్య నువ్వు సరిగ్గా కాలు పట్టట్లేదు. ఇది వరకు నువ్వు పట్టావంటే ఉడుపు పట్టు పట్టేదానివి, ఇప్పుడు కనీసం పాము పట్టు కూడా పట్టట్లేదు. వయసు అయిపోవట్లేదా? చేతుల్లో పట్టు ఎక్కడ దొరుకుతుంది? రావడా చేతిలో కవర్ లేదురా, ఎవరైనా శుభ్రాకలు పంచుతున్నావా? ఇది కూడా అలాంటిదే అండి, ఏదో మానవ సంఘం అక్కడి నుంచి వచ్చిందండి. ఎవరికి వచ్చాయి? ఇంకెవరికండి? మీకు మీ ఆయన గారికి అండి. అవునా? ఆ మానవ హక్కుల సంఘానికి మాకు సంబంధం ఏంట్రా? కనీసం గురవై గారిని కూడా మేము హింసించలేదు. ఇంటికి ఎవరు పంపించారా? ఇంకెవరండి? సుబ్బుబాబే పంపారండి. ఏంటి, సుబ్బుగారు పంపించారా? ఏమని పంపాడు? అన్ని నేనే చెప్పలే గారు, కవర్ చింపి మీరే చదువుకోండి. చూడండి. అమ్మగారు, ఏంట్రా అమలో మహోడా, ఏంట్రా కవరు? ఇది మీకు వచ్చిన నోటీసు. నోటీస్ ఏంట్రా? మీ మనోడికి బలవంతంగా పెళ్లి చేస్తున్నామని మీ మనోడు నోటీసు పంపాడు. నా మనోడికి నేను పెళ్లి చేద్దాం అంటే నోటీసులు పంపించడం ఏంటి? మనోడి కన్నా ముగ్గురు కన్నా బలవంతంగా పెళ్లి చేయడం తప్పంట. అయ్యో అయ్యో అయ్యో, ఇంత విడ్డూరం ఎక్కడైనా ఉందా? మనోడికి పెళ్లి చేయాలి అనుకోవడం తప్ప? తప్పంట, జైల్లో పెడతారంట. ఇది మా ముసలాయన పుట్టిన బుద్ధి కాదు, ఆ బాణపుట్ట వేసుకున్న బాసిగాడే ఇచ్చుంటాడు. ఏమో మా అయ్యగారు ఏమనుకో, అయినా మీ మనోడు పాలకి కళ్ళుకి తేడా తెలియనాడు అనుకున్నావా? అవునా? ఆకుకి పిందకి తేడా తెలియని వాడిని మీరందరూ కలిసి పాడు చేసేశారు. వాడు ఆఫీస్ నుంచి రాని, అప్పుడు చెప్తాను. ఏదో ఒకటి చేసుకో, నాకెందుకో. వీడికి ఈ మధ్య బాగా ఎక్కువైపోయింది. ఏంటి వీడు, వాడు ఎవరికో పెళ్లి చేస్తున్నామని మనకు నోటీసులు ఇచ్చాడు. నా కొడుకు ఇవ్వలేదు, ఆ సుబ్బుగాడే ఇచ్చాడు. ఇంకా సమర్థించుకో, ఇదంతా నీ కొడుకు తెరవనుకోండి ఆడిస్తున్న నాటకం. మీరు అన్నిటికీ మన బాచిగానే అంటారు, ఇదా సుబ్బుగాడి నాటకం. ఏంటోనే, పిల్లల్ని కనరా అంటే తప్పు,
పక్కింటి గొడవ దూరొద్దురా అంటే తప్పు. బాసిగాడు మరీ ఎదవ తయారైపోయాడే. నా కొడుకు తప్పేం లేదు, ఇదంతా మీ కోడలు నిర్వాకం. అది సభ్యంగా కాపురం చేస్తే ఇవన్నీ ఎందుకు జరుగుతాయి? వాళ్ళని వీళ్ళని అంటూ తప్ప నీ కొడుకు మీద ఏక మాత్రం వాళ్ళనిమే. మీ కోడలు కాపురం ఎక్కడ చేస్తుంది? ప్రతి రోజు పోట్లాడుతుంది. మూడు పిల్లల మధ్య గొడవలో పవర్ కట్ లాంటివే, అవి వస్తుంటాయి పోతుంటాయి, అలాంటి మనం పట్టించుకోకూడదు. ఏం మావయ్య ఏదో అంటున్నారు? ఏం లేదమ్మా, సుబ్బుకి బలవంతంగా పెళ్లి చేయడం చూస్తున్నామని నోటీసులు వచ్చాయి. వాటికేం భయపడక్కలేదు. అలా ఎవరు పడితే వాళ్ళు నోటీసులు పంపించే హక్కు ఉండదు. కానీ ఆ సుబ్బుగాడు పంపాడు కదా. వాళ్ళు అలాగే పంపిస్తారు, మనం కేర్ చేయక్కర్లేదు. మరి అరెస్ట్ చేస్తా ఉంటున్నారు కదమ్మా. ఎవరు ఎవరిని అరెస్ట్ చేస్తారు మావయ్య? ఆ సుబ్బు మన ఇంట్లో మనిషి కాదు, మన ఇంట్లో అద్దెకుండే మనిషి అంతే. అవుననుకో రాజ్యం, కానీ ఆ సుబ్బుగాడిని మనం పెళ్లి చేసుకోమని ఇబ్బంది పెట్టా ఉంటున్నాడు. ఎవరు? ఆ సుబ్బువా? ఆ సుబ్బుగాడికి అంతగా ఇష్టం లేకపోతే మన ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోమని చెప్తాం. అదే చెప్పావమ్మా, అదే కరెక్ట్. ఈ రాజ్యం ఎప్పుడు కరెక్టే చెప్తుంది మావయ్య. నా మాట వినని వాళ్ళకి అర్థం కాదు కానీ. సర్లే, ఇందులో భయపడాల్సిందే లేదంటావు. ఏం లేదు అత్తయ్య, హ్యాపీగా ఉండండి. అమ్మయ్యా ఏమే, ఈ నోటీసులు వచ్చాడు కాళ్ళు చేతులు తెగలాగేస్తున్నాయి. కాళ్ళు దిగిన లోపల పదా. నన్ను నొక్కమంటారా అయ్యారు? ఏంటే నువ్వు నొక్కేది? అవి నువ్వు నొక్కేది నొప్పులు కాదులే, పదండి. అమ్మయ్య, ఇప్పుడు హ్యాపీగా సీరియల్ చూసుకోవచ్చు. అమ్మ రాజ్యం, నీ తక్కువలో సీరియల్స్ కోసం ఇన్ని ప్లాన్లు వేస్తావే? ముందు దెబ్బ పడేది నీకు, చూస్తా ఉండు. ఆపోయా, ఏదో సాధించే వాళ్ళగా ఓ తెగ తీరేస్తున్నావు. అసలు దీనికి అంతటికీ కారణం నువ్వు నీ కొడుకు. అమాయకుడన్న నా మనవని పట్టుకొని ఇంత చేశారు. ఇది నేనేమాత్రం సహించను. ఊరుకోమ్మా, అసలు అంతా నీ వల్ల వచ్చింది. నీ మనం నీ ఊరు పిలిచి కామ్గా నా వెబ్సైట్ వేసేదానికి నువ్వు వచ్చాక నానా గొడవ చేసావు. ఇప్పుడు చూడు, కడుపు తీసుకుంటే కాళ్ళ మీద పడింది. గుట్టుగా అక్షంతలు వేయడానికి వాడేమన్నా ఆడపిల్ల? మగాడు. చూసావుగా, ఇప్పుడు ఆడే మనకు మొగుడయ్యాడు. ఆ నోటీసులు చూసావా? మన అందరం జైల్లో పెడతారట. ఊరుకోండి, పిల్లలు ఏదో అలా అంటారు కానీ నిజంగా మన జైల్లో పెడతారా ఏంటి? మా వాడు అలా చేయడు గాని మీ వాడు మాత్రం ఖచ్చితంగా అలాగే చేస్తాడు. అయ్యయ్యో మావయ్య గారు, ఆ నోటీసుల గురించి పట్టించుకోకర్లేదని ముందే చెప్పానా? మనవడికి పెళ్లి చేసే హక్కు ఆవిడకుంది, ఆవిడ్ని సమర్థించే హక్కు మీకు ఉంది. చూసారా మా మేడం ఎంత కరెక్ట్ గా చెప్పారు? మా మేడం హామీ ఇచ్చారంటే ఇక భయపడనక్కర్లేదు. నేనొచ్చేసా. తెలుగు రాష్ట్రాలకి తుఫాను, మా ఇంటికి మీరు చెప్పకుండా వచ్చేస్తారుగా. అది నా స్పెషాలిటీ. చెప్పండి, ఇంతకీ విషయం ఏంటి? ఏముందండి, నేను చెప్తాను ఆగండి. అమెరికాలో తెలుగు వాళ్ళని బతకనేయట్లేదు. అమితాబ్ బచ్చన్ కి డేట్లు లేక తెలుగులో సినిమాలు చేయట్లేదు. నేనేమైనా వార్తలు చదవమన్నానా? మీరేగా సార్ వార్తా విశేషాలు ఏంటి అని అడిగారు. భాస్కర్, వీడి మీద బలమైన కేసు పెట్టాలని నాకుంది. మా స్టేషన్ లో కొత్తగా చేరిన మగ కానిస్టేబుల్ ని రేప్ చేశాడని కేసు పెట్టినా? పారిపోయాడు. భాస్కర్, ఇప్పుడు చెప్పు, నీ కంప్లైంట్ ఏంటి? వీళ్ళందరూ సుబ్బుని పెళ్లి చేసుకోమని బలవంతం చేస్తున్నారు సార్. ఈ బామ్మ అయితే మ్యాన్ హ్యాండ్లింగ్ కూడా చేస్తుంది. ఏమ్మా, నిజమేనా? ఆవిడ అడిగితే ఆవిడ ఏం చెప్తారండి? నేను చెప్తాను. ఒక బామ్మగా మనవడికి పెళ్లి చేసే హక్కు ఆవిడకుంది. ఈ హక్కుని ఎవ్వరూ కాదనలేరు. అబ్బే, మీ వాదన చెల్లదమ్మా. సుబ్బు మేజర్, పెళ్లి అతనికి ఇష్టమై ఉండాలి. ఏం సుబ్బు, నీకిష్టమేనా? చెప్పు సుబ్బు, అలా చూస్తావేంటి? నాకు ఇప్పుడే పెళ్లి చేసుకోవడం లేదు సార్. అయితే ఇప్పుడు వీళ్ళందరినీ అరెస్ట్ చేయొచ్చు. ఒక్కొక్కళ్ళకి ఎన్నేళ్లు పడతాయి సార్? ఏం లేదు భాస్కర్, మీ అమ్మగారికి 5 ఏళ్ళు, ఆమె బయటికి రాగానే మీ నాన్నగారికి 5 ఏళ్ళు. వీళ్ళిద్దరిని కలిపి మీ మామగారు మ్యాన్ హ్యాండిలింగ్ చేశారన్నారుగా, ఆవిడకో 10 ఏళ్ళు. మరి సూత్రధారికి? అక్కడికే వస్తున్న భాస్కర్. వీళ్ళందరినీ సమర్థిస్తున్న రాజ్యాంగారికి మాత్రం యావజ్జీవ కారాగార శిక్ష పడుతుంది. ఏంటి, జీవిత ఖైదా? అది కూడా కఠిన కారాగార శిక్ష. రెండిటికి తేడా ఏంటండి? మీ అమ్మగారి చేత మీ నాన్నగారి చేత బొబ్బట్లు పులిహోర చేయిస్తారు. మీ బామ్మగారి చేత బుట్టలల్లిస్తారు. ఇది అన్యాయం. ఇక రాజ్యాంగాన్ని జైలు నుంచి బయటికి తీసుకెళ్లి రాళ్లు కొట్టిస్తారు. నాతో రాళ్లు కొట్టిస్తారా?
అవును తల్లి, మీతోనే. మిమ్మల్ని మామూలుగా జైల్లో ఉంచితే కేబుల్ సరిగా రావట్లేదు, భోజనాల్లోకి అప్పడాలు రాలేదని గొడవ పెట్టుకుంటారు. అందుకే మీకు కఠిన కారాగార శిక్ష. సీనియర్ సిటిజన్స్, మీ సంగతి ఏంటి? ఏదో మనవణ్ణి చూద్దామని వచ్చాను. మా ఆయన ఒంట్లో బాగాలేదట. నేను వెళ్ళిపోతాను బాబు. ఒరే ముసలయ్య, ఏ బస్సు దొరికితే ఆ బస్సు ఎక్కిచ్చేరా, లేదంటే లారీ ఎక్కేస్తాను. మేము అంతే ఎస్ఐ గారు, అసలు మాకు ఏ సంబంధం లేదు. కొడుకుని కోళ్ళని చూసి వెళ్తామని వచ్చాం. మా మనవడు వాళ్ళ అమ్మా నాన్న కోసం బెంగ పెట్టుకున్నాడండి. నాకు గుర్తొచ్చింది. ఎస్ఐ గారు, మీరు ఎవరిని వదిలినా సూత్రధారుని మాత్రం వదలకండి. పోనీ భాస్కర్, సమస్య తీరిపోయిందిగా. ఎస్ఐ గారు, మీరు అరెస్ట్ చేస్తే 10,000 10,000 అయితే అరెస్ట్ చేసేస్తా. అప్పడాలు వడియాలు దొరకని సెక్షన్ లో పెట్టేస్తా. యావండి, ఎవరండి మీరా? ఇది చాలా అన్యాయం అండి. ఎన్ని గొడవలు వచ్చినా మనం ఒకటి. అవునా? మరి ఆ రోజునే నీ మాట అంటే కాదన్నావు. అది కాదండి, ఎన్నిసార్లు నేను మిమ్మల్ని కాపాడలేదు. అవునా? ఏది ఆ మాట మళ్ళీ ఇంకోసారి చెప్పు. ఎన్నోసార్లు మీరు నన్ను కాపాడారు, ఈసారి కూడా కాపాడండి. ఆ రోజు అన్న వాటన్నిటికీ క్షమాపణ చెప్పు. మీ కాళ్ళు పట్టుకుని క్షమాపణ అడుగుతాను. ప్లీజ్ నన్ను క్షమించండి. ఓన్లే భాస్కర్, ఆవిడంత బతిమాలుతుంది కదా, వదిలే. ఎస్ఐ గారు చెప్తున్నారు కాబట్టి వదిలేస్తున్నాను. ఇంకెప్పుడు గొడవ పెట్టుకోగల. ఒక్క సీరియల్ విషయంలో తప్ప ఏ విషయంలోనూ గొడవ పెట్టుకోను. ఏంటమ్మా, మీలాంటి వాళ్ళు గొడవ పెట్టుకుంటే మాలాంటి వాళ్ళకు 4 డబ్బులు, చూసే వాళ్ళకు బోల్డెన్ నవ్వులు. కోసం తిరిగాను దేశం